బ్రేకింగ్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో లారీ బీభత్సం సృష్టించింది. స్థానికంగా ఉన్న జగదేవ్పూర్ చౌరస్తా వద్ద అదుపు తప్పిన లారీ దుకాణాల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఒకరు రాజాపేట మండలం కురారాంకి చెందిన రామకృష్ణ కాగా మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. రహదారికి అడ్డంగా ఉన్న లారీని క్రెయిన్ సహాయంతో పోలీసులు తొలగిస్తున్నారు. గజ్వేల్ నుంచి లారీ భువనగిరి వైపు వస్తుండగా బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. లోపల ఉన్న అరటిగడ్డ భువనగిరిలో లారీ అయితే బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే సంఘటనా స్థలంలో అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, అసలు ఈ ఘటన గల కారణాలేంటి? బ్రేకులు ఫెయిల్ అవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందా? ఎంతమంది మృతి చెందారు? డీటెయిల్స్ ఏంటి? బ్రేకులు ఫెయిల్ కావడానికి కారణం అంటే ముందు కూడా డ్రైవర్ కూడా మద్యం మత్తులో ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. మద్యం మత్తులో డ్రైవర్ అతివేగంతో రావడం భువనగిరి పట్టణంలో మనం చూస్తాం. భువనగిరి పట్టణం అనేది నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. జగదేవ్పూర్ చౌరస్తాలో ఆ లారీ చూసినట్లయితే గజ్వేల్ నుంచి కూడా భువనగిరి వైపు వస్తుంది. అదుపు తప్పి కూడా మద్యం మత్తులో అతను ఎలా వేగంగా దూసుకొచ్చి కూడా అదుపు తప్పి ఆ పాన్ షాప్ లోకి ఆ దూసుకెళ్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ సీసీ కెమెరా విజువల్స్ కూడా చూస్తున్నాం. ఆ పాన్ షాప్ లోకి దూసుకెళ్ళింది. ఆ దూసుకెళ్తున్నటువంటి సమయంలోనే ఫుట్పాత్ పై ఉన్నటువంటి ఇద్దరు కూడా ఆ లారీ ఆ చక్రాల కింద పడి అక్కడికక్కడి మృతి జరిగింది. మరొక ముగ్గురు కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. మొత్తం నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. ఆ బ్రేక్ ఫెయిల్ కారణంతో పాటు డ్రైవర్ ని కూడా ఆ తర్వాత చెక్ చేయగా అతను మద్యం సేవించి ఉన్నట్లు కూడా పోలీసుల విచారణలో తేలింది. మద్యం మత్తు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. అంతా కూడా ఒక్కసారిగా ఏం జరుగుతుందో కూడా తెలియలేనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మిట్ట మధ్యాహ్నం ఒక్క సమయంలో వేగంగా వస్తున్నటువంటి లారీ రోడ్ పై వెళ్లేకపోయి కూడా ఈ విధంగా ఫుట్పాత్ షాపుల మీదకి దూసుకురావడంతో కూడా అంతా భయభ్రాంతులకు ఉదయం కూడా పరుగులు పెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం అని చెప్పవచ్చు. మొత్తం గజ్వేల్ నుంచి కూడా భువనగిరి వైపు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ అప్రమత్తత లేకపోవడం మద్యం మత్తే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. ఇద్దరు మాత్రం అక్కడికక్కడే మృతి చెందారు. మరొక ముగ్గురికి కూడా గాయాలు కావడం జరిగింది. మెరుగైన చికిత్స కోసం వారిని హైదరాబాద్ కు తరలించడం జరిగింది. మొత్తం పాన్ షాప్ లోకి ఆ రోడ్డుపై ఉన్నటువంటి ఆ పాన్ షాప్ ఫుట్పాత్ లోకి ఏ విధంగా దూసుకెళ్లిందో లారీని కూడా మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. డ్రైవర్ ఆ అప్రమత్తత లేకపోవడం తాగిన మధ్య మధ్యలోని ప్రమాదానికి కారణమైనట్టు కూడా పోలీసులు విచారణ చేశారు. క్షతగాత్రులను కూడా వెంటనే అంబులెన్స్ ద్వారా కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రమాదం మాత్రం స్థాయిలో కూడా తగ్గిందని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే పూర్తిగా షాపులన్నీ కూడా వరుసగా మొత్తం కిలోమీటర్ మేర కూడా షాపులు ఉన్నటువంటి పరిస్థితి. లారీ ఆ షాప్ లోనికి వెళ్లి కూడా అక్కడికక్కడే నిలిచిపోవడంతో కూడా ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు. అంతా ఊపిరి పీల్చుకున్నారు. పెద్ద ఎత్తున కూడా మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. జనం ఎంత పరుగులు పెడుతున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డ్రైవర్ అప్రమత్తత లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు మాత్రం పోలీసులు గుర్తించడం జరిగింది. రమేష్, మనం చూస్తున్నాము. లారీ కూడా ఒక్కసారిగా ఎంత వేగంగా దూసుకొచ్చింది అనేది కూడా. కేవలం మధ్య మధ్యలోనే ఈ ఘటన జరిగిందా? లారీలో ఆ టైంలో ఎంతమంది ఉన్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? ఇది పూర్తిగా ఆ జగదేవ్పూర్ చౌరస్తా మీదుగా వెళ్ళేటువంటి లారీలు ప్రతినిత్యం కూడా వందలాది లారీలు కూడా ఈ భువనగిరి హైవే పై నుంచి కూడా జగదేవ్పూర్ కూడా వెళ్తూ ఉంటాయి. నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. అది ఒక ట్రాన్స్పోర్ట్ లారీగా కూడా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత డ్రైవర్ కు డ్రైవర్ కూడా చేసినా కానీ మద్యం సేవించినట్లు కూడా గుర్తించారు. పోలీసుల అదుపులో డ్రైవర్ ఉన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే వాళ్ళ ఇద్దరు ప్రాణాలు కూడా బలికొందని చెప్పవచ్చు. ప్రమాదం అయితే తప్పింది. ఎందుకంటే మొత్తం అది ఒక ఫుట్పాత్ సమయంలో మనం చూస్తున్నాం. వరుసగా షాపులన్నీ కూడా మొత్తం ఆ ఫ్రూట్ షాపులు కానీ పాన్ షాపులు కానీ వరుసగా షాపులు ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా షాప్ లోనికి దూసుకెళ్లింది. ఆ దూసుకెళ్తున్నటువంటి క్రమంలోనే వీరంతా కూడా ఆ పక్కనే ఉన్నటువంటి గ్రామస్తులు అక్కడ స్వీట్స్ కొనడానికి కూడా వచ్చడం జరిగింది. అనుకోకుండా లారీ ఒక్కసారిగా దూసుకొచ్చి వారి మీదకి వెళ్లడంతో కూడా ఇద్దరు అక్కడికక్కడే లారీ టైర్ల కింద పడి కూడా చనిపోవడం జరిగింది. వారంతా ఇప్పుడు కొనుగోలు చేసేందుకు కూడా స్వీట్ షాప్ లో కొనుగోలు చేసేందుకు కూడా వచ్చిన వారంతా కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరొక ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. అదృష్టవశాత్తు ఇక లారీ అక్కడ ఆ షాప్ లోకి దూసుకెళ్లి అక్కడే ఆగిపోవడంతో కూడా పెను ప్రమాదమే
వచ్చింది. ఒకవేళ అదే విధంగా వెళ్ళినట్లయితే వరుసగా షాపులు ఉన్నాయి, నిత్యం రద్దీగా ఉండేటువంటి మరింత ప్రమాదం పెరిగే అవకాశం ఉండేది. కానీ ఇంకా అదృష్టవశాత్తు అక్కడే నిలిచిపోయింది. ఏదేమైనప్పటికీ కూడా రాత్రి సమయం కాదు, ఎక్కడో సమయం కాదు, మిట్ట మధ్యాహ్నం ఈ సమయంలోనే లారీ డ్రైవర్ తాగుకుంటూ కూడా ఈ విధంగా వచ్చి కూడా ప్రమాదానికి గురి చేయడం అనేది పోలీసులు వెంటనే లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే రమేష్, అటు బ్రేక్స్ ఫెయిల్ అయినట్టు కూడా మనకి సమాచారం అయితే వస్తుంది. అయితే సాంకేతిక సమస్య ఏమైనా తలెత్తింది అనుకోవచ్చా? అంతా కూడా బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ విధంగా లారీ దూసుకొస్తుందని కూడా అంతా భావించడం జరిగింది. కానీ ఆ తర్వాత పరిస్థితిని సమీక్షిస్తే మాత్రం అక్కడ బ్రేక్ ఫెయిల్ అయినటువంటి కానీ లారీ ఆ కండిషన్ లోనే ఉంది. కేవలం ఇది బ్రేక్ ఫెయిల్యూర్ కాదు, డ్రైవర్ తాగి ఉన్నారు, మద్యం మత్తులోనే ఈ విధంగా వేగంగా దూసుకొని వచ్చి తన కంట్రోల్ తప్పే ప్రమాదానికి కారణమైంది. ముందుగా లారీ కంట్రోల్ చేయకుండా ఈ విధంగా షాప్ల వైపు దూసుకొస్తుంటే అంతా కూడా బ్రేక్ ఫెయిల్ కారణంగానే ఈ విధంగా లారీ అదుపు తప్పి వస్తుందని భావించడం జరిగింది. కానీ తర్వాత లారీ కండిషన్ ని చూసినట్లయితే బ్రేకులు కూడా అంతా లారీ కండిషన్ లోనే ఉంది. కానీ తర్వాత ఆ బ్రేక్ అనలైజర్ చేసి కూడా చూసినట్లయితే డ్రైవర్ తాగినట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కేవలం ఇది మద్యం మత్తులోనే జరిగినటువంటి ప్రమాదం, ఆ బ్రేక్ ఫెయిల్యూర్ కాదు. కానీ మొదటగా అంతా కూడా ఈ విధంగా, ఎందుకంటే అంతా కూడా ఊహించరు, పట్టాలే ఈ విధంగా లారీ ఈ విధంగా ఫుట్పాత్ పై కూడా రోడ్ పై ఉన్న వారిని అంతా కూడా తొక్కించుకుంటూ వస్తుంటే అంతా కూడా ముందుగా మాత్రం బ్రేక్ ఫెయిల్యూరే అనుకున్నారు. కానీ తర్వాత అతను మద్యం మత్తులో ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. లారీ డ్రైవర్ పై కూడా కోపోద్రిక్తులై ఎక్కడికక్కడ పోలీసులు ప్రస్తుతం మాత్రం పోలీస్ స్టేషన్ లో ఉంచుకోవడం జరిగింది. ఆ లారీని కూడా ఆ షాప్ లో నుంచి తీయడానికి కూడా భారీ క్రేన్ కూడా తీసుకొని వచ్చి లారీని ఆ షాప్ నుంచి కూడా తొలగించడం జరిగింది. అదృష్టవశాత్తు అక్కడ పాన్ షాప్ లో అప్పటికే దూసుకొస్తుంటే అంతా రోడ్డు పై నుంచి పక్కకు వెళ్ళడం జరిగింది. కానీ రోడ్ పై ఉన్నవారు ఆ సమయంలో షాపింగ్ చేస్తున్నటువంటి వారు ఇద్దరు కూడా అక్కడ లారీ చక్రాల కింద నలిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక ముగ్గురు కూడా గాయాలు కావడం జరిగింది. వెంటనే ఇక ఆ లారీ అక్కడితోటే ఆగిపోవడంతో కూడా ప్రమాదం అయితే మరింత తగ్గిందని చెప్పవచ్చు. ఎందుకంటే వరుసగా ఫుట్పాత్ మీద ఆ విధంగా వెళ్తే చాలా షాపులను కూడా ఓవర్టేక్ చేసుకుంటూ పోయి ఎంతో మంది ప్రాణాలు కూడా పోయేది. ఏదేమైనప్పటికీ కూడా ఇటీవల వరుసగా లారీలు అనేది జగదీపూర్ చౌరస్తాకు మొత్తం నిత్యం వందలాది లారీలు కూడా ఈ భువనగిరి హైవే మార్గంగానే వస్తాయి. కానీ ఈ విధంగా మిట్ట మధ్యాహ్నమే లారీ డ్రైవర్ తాగి డ్రైవ్ చేయడం అనేది శిక్షించాలని మనం చూసుకున్నట్టయితే ఈ లారీ కూడా అటు గజ్వేల్ నుంచి వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో సో అక్కడి నుంచే ఆ మద్యం సేవించి కూడా నడుపుకుంటూ వచ్చాడా, లేదంటే మధ్యలో ఎక్కడైనా మద్యం సేవించాడా? ఎందుకంటే ఇప్పటికీ చాలా సార్లు కూడా ఇప్పటికీ పోలీసులు పక్క నుంచి చెప్తానే ఉంటారు మద్యం సేవించి డ్రైవింగ్ చేయొద్దంటూ కూడా. సో ఇప్పుడు జరిగిన ప్రమాదం మనం చూస్తున్నాము. అభం శుభం తెలియని బాధితులైతే చనిపోయిన విషాద ఘటన చూస్తున్నాము. అసలు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు మాత్రం ఒక్కసారిగా మొదటగా వారు కూడా అంత బ్రేక్ ఫెయిల్ కావడం, అదుపు తప్పితే ఈ విధంగా లారీ దూసుకొచ్చిందని అనుకున్నారు. కానీ తర్వాత చూసిన తర్వాత పోలీసులు కూడా షాక్ గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ డ్రైవర్లు కూడా చూసినట్లయితే మనం కూడా ప్రతినిత్యం చూస్తాం. ఒకసారి డ్యూటీ ఎక్కినట్లయితే 3-4 రోజుల వరకు కూడా వరుసగా అదే రూట్ లో కూడా మొత్తం 3 days వరకు కూడా ఆ విధంగానే జర్నీ చేస్తూ తర్వాత డ్యూటీ దిగుతారు. ఆ క్రమంలోనే వారంతా కూడా మద్యం సేవింగ్స్ కూడా ఈ విధంగా నడపడం, అదే విధంగా క్లీనర్లతో కూడా ఇంకో తోటి డ్రైవర్ కూడా ఉంటారు. ఈ విధంగా 3 రోజుల పాటు కూడా వరుసగా సేవిస్తారు. తర్వాత గతంలో జరిగినటువంటి ప్రమాదాలన్నీ మనం చూస్తే నిద్రమత్తులు, తెల్లవారుజామున నిద్రమత్తులు, ఎందుకంటే డ్రైవర్లంతా కూడా 3 రోజుల పాటు ఈ విధంగా జర్నీ చేసి అలసిపోయి నిద్రమత్తులో ఈ విధంగా ప్రమాదాలని చూడడం జరిగింది. అదేవిధంగా రోడ్డుపై ఆగి ఉన్నటువంటి వాహనాలని ఢీకొని కూడా ప్రమాదాలు చోటు చేసుకున్నటువంటి ఘటనలు చాలా వరకు చూస్తాం. కానీ ఇది మొత్తం కూడా దానికి వ్యతిరేకం అని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ నిద్రమత్తు కారణం కాదు, ఇది మొత్తం కూడా తెల్లవారుజామునటువంటి జరిగిన ప్రమాదం కాదు, రాత్రి జరిగినటువంటి ప్రమాదం కాదు. కేవలం ఉదయం సమయంలోనే ఈ విధంగా నిర్లక్ష్యంగా ఉదయం సమయంలోనే అతను మద్యం తాగి ఈ విధంగా అప్రమత్తత లేకపోవడం అనేది మనకు ప్రమాదం కూడా చాలా క్లియర్ గా చాలా వరకు గతంలో జరిగినటువంటి ప్రమాదాలు అన్ని చూసినా కానీ డ్రైవర్ నిద్రమత్తులో ప్రమాదాలు జరగడం, రాత్రి సమయంలో కూడా గమనించకుండా ఓవర్టేక్ చేయబోయి కూడా ప్రమాదాలు జరిగేది చూసాం. కానీ పట్టపగలే ఒక చౌరస్తాలో మొత్తం అభం శుభం తెలియని అమాయకులు అని చెప్పవచ్చు. వారంతా కూడా ఆ రోజువారీలో భాగంగా కూడా కొత్త గ్రామాల నుంచి కూడా భువనగిరి రావడం జరిగింది. వారంతా షాపింగ్ నిమిత్తం అక్కడ స్వీట్ షాప్ లో కొనుగోలు చేసేందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఈ విధంగా లారీ మృత్యు రూపంలో వేగంగా వచ్చి కూడా వారి పైనుంచి వెళ్ళిందంటే మనం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అని చెప్పవచ్చు.
చెప్పవచ్చు. మొత్తం మీద లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం, మద్యం మత్తే ఈ ప్రమాదానికి కారణమని చాలా వరకు క్లియర్ గా తెలుస్తుంది. మొత్తం ఆ సమయంలో అంతా కూడా ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే అదంతా రోడ్డు కూడా ఇరుకైన రోడ్డు కాదు, చాలా హైవే ప్రాంతం, అదంతా కూడా సువిశాలంగా ఉండేటువంటి రోడ్డు మీద వెళ్లాల్సినటువంటి లారీ ఈ విధంగా ఫుట్పాత్ పైకి దూసుకురావడం, మొత్తం షాప్ లోనికి దూసుకుపోయిందంటే మనం అక్కడ చూస్తున్నటువంటి విజువల్స్ కూడా గగ్గుకొట్టే కూడా ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇద్దరు అక్కడే ప్రాణాలు కోల్పోగా కూడా మరొక ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు అయితే తెలుస్తుంది. ఎస్ రమేష్, మనం విజువల్స్ చూసుకున్నట్టయితే లారీ ఒక్కసారిగా కూడా అటు అదుపు చేయలేని పరిస్థితిలో పక్కకు వచ్చి వాళ్ళని గుద్దేసిన ఘటన అయితే మనం చూస్తున్నాము. అసలు స్థానికులు ఎవరైనా ఆ టైంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏమైనా చెప్పారా? సో అసలు లారీని కంట్రోల్ చేయలేక ఒక్కసారిగా బైక్ మీద వారికి దూసుకెళ్ళిందా? అసలు స్థానికులు ఎవరైనా ఏమైనా చెప్పారా? స్థానికులు మాత్రం ఎవరు కూడా రోజువారీ భాగంలో కూడా రోడ్డుపై వాహనాలు ప్రయాణిస్తుంటాయి. అదేవిధంగా లారీ వెళ్తుంది అనుకున్నారు. కానీ ఒకవేళ డ్రైవర్ నిజంగా అక్కడ బ్రేక్ ఫెయిల్ కావడమే మరొక కారణం అయితే కూడా పూర్తిగా దాన్ని అదుపులోకి తీసుకునే వచ్చేవారు. కానీ అతను అప్రమత్తంగా లేకపోవడం, పూర్తిగా మధ్యలో అతనికి హోష్ లేకపోవడం పట్లనే ఈ విధంగా ప్రమాదం జరిగినట్లయితే చాలా క్లియర్ గా కనపడుతుంది. అది రాత్రి సమయం కాదు, సాయంత్రం సమయం కాదు, మిట్ట మధ్యాహ్నం జరిగినటువంటి ప్రాంతం, అత్యంత రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం. మొత్తం భువనగిరి చౌరస్తా అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే, నిత్యం రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం అంతా కూడా రోడ్డుని వదిలేసి ఈ విధంగా ఫుట్పాత్ పైకి దూసుకువస్తుంది లారీ అని కూడా ఎవరు ఊహించారు. మనం ఆ సీసీ కెమెరా విజువల్స్ చూస్తాం, అంతా కూడా పరుగులు తీసి భయభ్రాంతులకు గురి అయ్యి పారిపోయే విజువల్స్ కూడా చూస్తున్నాం. అక్కడ మొత్తం ఆ స్థానికులంతా కూడా ఈ విషయంపై మండిపడుతున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా చాలా వరకు ఇక్కడ ధర్నాలు నిర్వహించడం జరిగింది. లారీలన్నీ ఈ విధంగా టౌన్ లోకి ప్రవేశించకుండా కూడా అవుటర్ లోనే వెళ్లాలనే విధంగా కూడా చాలా వరకు ధర్నాలు చేసినా కానీ ఈ విధంగా లారీ డ్రైవర్లు తాగి మద్యం మత్తులో కూడా అతివేగంగా వచ్చి ఈ విధంగా నిండు ప్రాణాలను అయితే బలి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. దీనిపై కూడా గ్రామస్తులంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే భువనగిరిలో కనపడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. अंदर ऑरेंज ही होता है।